మీనరాశి వారు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా జాగ్రత్తగా పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడుతూ వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వారం ప్రారంభంలో కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు పెరగకుండా ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ వారం చాలా అప్రమత్తంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరికి కూడా అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకోవటం మంచిది కాదు. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆలోచనలు, కుటుంబ పెద్దల యొక్క గౌరవాలు మీకు చక్కగా మేలు చేస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులు అన్ని విధాలుగా మీకు సహకరిస్తూ ఉంటారు. మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సలహాలు, సూచనలు కూడా మీకు ఈ వారం ఉపయోగపడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. సమయాలు అనుకూలంగా ఉన్నా లేకున్నా తొందరపడకుండా వ్యాపార కార్యక్రమాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు కూడా మీకు వ్యాపార కార్యక్రమాల్లో ఉపయోగపడతాయి. అలాగే వారం చివరలో కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుకోవాలి. చదువుల్లో మంచి స్థితికి చేరుకునేందుకు అన్ని రకాల అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై ఈ మీనరాశి వారు దుర్గా అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటం, అలాగే అమ్మవారికి దీపారాధన సమర్పణం చేసుకోవటం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో అన్ని రకాల శుభ ఫలితాలను పొందవచ్చు.